2023లో విడుదలై సంచలనాన్ని సృష్టించిన మూవీ ది కేరళ స్టోరీ. వివాదాలు, వ్యతిరేకతల నిషేధం మధ్య విడుదలైన దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. లవ్ జిహాద్ ముసుగులో హిందూ యువతుల్ని అరబ్ కంట్రీస్‌కు తరలిస్తూ తీవ్రవాదులు చేస్తున్న అరాచకాలని ఈ సినిమాతో ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై కేరళ సీఎంతో పాటు పలువురు సెక్యులర్ వాదులు, కాంగ్రెస్ నాయకులు సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా సినిమాని దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలి అని పిలుపునిచ్చారు. ఆ అడ్డంకులని అధిగమించి ది కేరళ స్టోరీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. విమర్శలు, వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో 300 కోట్లకు మించి వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ది కేరళ స్టోరీ 2ని రూపొందించింది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీలోని కీలక పాత్రలలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజు నటించారు. దీనిపై కూడా అదే తరహాలో వివాదాలు, వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కేరళలో ఈ మూవీని రిలీజ్ కాకుండా బ్యాన్ చేయాలి అని కేరళ సీఎం పినారాయి విజయన్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా పలువురు సెక్యులర్ వాదులు కూడా ఈ మూవీపై విమర్శలకు దారితీస్తున్నారు. ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు చేయడంతో దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ ఓ తెలివి తక్కువ వ్యక్తి అని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ పై కూడా ఆయన హాట్ కామెంట్స్ ను చేశారు. ఈ సినిమాలోని ముస్లిం క్యారెక్టర్లను చూపించిన తీరు, బలవంతంగా ఓ యువతికి బీఫ్ తినిపించడం వంటి సన్నివేశాలపై అనురాగ్ కశ్యప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకర్స్ పై కామెంట్లు చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీని ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే రంజాన్ మాసంలో సినిమా రిలీజ్ అవుతుండడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తుంది. ఇలాంటి టైంలోనే ది కేరళ స్టోరీ 2ని రిలీజ్ చేయడం వివాదాలకు దారి తీస్తుందని, రిలీజ్ డేట్ ను మార్చుకోవాలని కొన్ని పొలిటికల్ పార్టీలు టీంపై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అంటూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షోలో ఈ మూవీపై భారీ స్థాయిలో ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. 2023లో అదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా సుదీప్తా సేన్ రూపొందించిన ది కేరళ స్టోరీ అనేక వివాదాలను, బ్యాన్ల మధ్య విడుదలై దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ వసూళ్లను రాబట్టి అందరికీ షాక్ కి గురి చేసింది. ఈ నేపథ్యంలో దానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల ఉత్సాహం చూస్తుంటే ఈ మూవీ కూడా ది కేరళ స్టోరీ తరహాలోనే సంచలనాన్ని సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా కేరళకు చెందిన జియాలజిస్ట్ శ్రీదేవ్ ఈ సినిమా కేరళని భిన్నంగా ప్రజెంట్ చేస్తుంది అంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ సెన్సార్ బోర్డుతో పాటు ఈ చిత్ర నిర్మాతకు నోటీసులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27న సినిమా రిలీజ్ అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఇంకా వివాదాస్పదమైన ది కేరళ స్టోరీ 2 టీజర్ ను వెనక్కి తీసుకుంటామని కేరళ హైకోర్టు మేకర్స్ తెలిపారు. ఈ మూవీ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటుందంటూ దాఖలపై పిటిషన్ పై ఇవాళ హెచ్సిలో విచారణ జరిగింది. కేరళ సెక్యులర్ రాష్ట్రమని, కొన్ని ఘటనలను చూపి స్టేట్ మొత్తం ఇలాగే ఉండడంతుంది అనేది సరికాదు అని హెచ్సి అసంతృప్తికి వ్యక్తం చేసింది. దీనికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం పైన సిబిఎఫ్సిని నిలదీసింది.